కొద్దిలో తప్పింది మామ, లేదంటే ఈ ఫోన్ ఈ చెనక్కాయలతో కూడా నలిగిపోయింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మ అన్నం వేసింది, అన్నంతో కూడా నీళ్ళు పెట్టింది. కర్రీ ఏం లేదా అంటే నూనె లేదనింది. అలా అనేసి ఈ 2 చెనక్కాయల మూటలు ఎత్తుకొని మనూరు బండిలో పెన్మూరుకు వచ్చేసా. మిషన్ కాడ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెనక్కాయలు వేసుకోవాలని చెప్పాను. వాడేహారంటే మిషన్ వేయాలంటే బెల్ట్ వేయాలన్నాడు. సరే అనేసి ఊరు లేదని వాడికి కొంచెం హెల్ప్ చేశా. ఆటి నుంచి వచ్చి మనం తెచ్చిన 2 మూటలు ఇప్పి ఒక మూట ఇప్పడం రాకుండా కొద్దిగా కట్ చేసా. ఈ వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ చెనక్కాయలని ఇలా లోపలికి నిదానంగా కొద్దిగా తోసుకోవాలి. మొత్తం తోస్తే చెనక్కాయలు మొత్తం కింద వచ్చి పడిపోతాయి. పప్పు తనిగా చెనక్కాయలు తనిగా రాదు. ఈ చెనక్కాయలు లోపలికి దోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. కొద్దిలో మిస్ నా ఫోన్ కూడా లోపల పడిపోయింది. మనం తెచ్చిన 2 మూటలు అయిపోయినాయి. నూనె కోసం అనేసి చెనక్కాయలు కూడా మాకెందుకు రా అంటారా, రేపు ఇంకో వీడియో పెడతాను. మొత్తం ఒక దాంట్లో పెట్టలేను కాబట్టి. మనం పైన మూటల్లో నుంచి పోసాం కదా, ఆ మిషన్ ఇదే. పైన పోస్తే కింద పొట్టు తనిగా పప్పు తనిగా వస్తుంది. మనం పోసిన 2 మూటలకి వచ్చిన పప్పు ఇదే. మన పప్పు రావడం అయిందో లేదో వేరే వాళ్ళు మళ్ళీ 2 మూటలు పోయడం స్టార్ట్ చేశారు. ఇంతలో నేను ఆ పప్పు అంతా టకటకా అని వారేసాను. మనకు వచ్చిన పప్పు మొత్తం ఇదే. ఆ పప్పు అంతా నీట్ గా తీయేసి వెయిట్ మిషన్ తీయడం, నా వెయిట్ చూసుకున్నాను, పప్పు వెయిట్ కాదు. అలానే మీ వెయిట్ ఎంత ఉన్నారో కామెంట్ చేయండి.